కంచగచ్చిబౌలి భూముల అంశంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేతలు. కంచగచ్చిబౌలి భూముల అంశంపై బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిషాంక్, కోనతం దిలీప్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వారిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఇవాళ వారిద్దరూ గచ్చిబౌలిలోని పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఏఐ సాయంతో నకిలీ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిషాంక్, కోనతం దిలీప్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారానికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా సంబంధించిన కొందరు ఏ సహాయంతో అక్కడ లేని అంశాలకు సంబంధించి కూడా క్రియేట్ చేశారంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఏసీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె క్రిషాంక్ తో పాటు మరికొంతమందికి నోటీసులు కొద్ది రోజుల క్రితం జారీ చేశారు. 9, 10, 11వ తేదీన గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు హాజరు కావాలంటూ కూడా కొద్ది రోజుల క్రితం నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు మన్నె క్రిషాంక్ తో పాటు ఇటు డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కోనతం దిలీప్ తో పాటు మరికొందరు గచ్చిబౌలి పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఇటు 400 ఎకరాలకు సంబంధించి కూడా ఇటు ఎస్సీలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు సోషల్ మీడియా కన్వీనర్లు ఏ సహాయంతో కూడా కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ చేశారంటూ కూడా ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగా ఈ రోజు విచారణకు హాజరు. ఇప్పటికే కంచె భూములకు సంబంధించి ఎవరైతే సోషల్ మీడియాలో ఏఐతో పాటు వివిధ రకాల ప్రసార మాధ్యమాలతో కూడా లేనిది ఉన్నట్లు చూపించి సోషల్ మీడియాలో వైరల్ చేసే వారి మీద కఠిన చర్య తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చాలా సీరియస్ గా వ్యవహరించిన నేపథ్యంలో ఇటు స్థానిక కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్ఏసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఇటు మన్నె క్రిషాంక్ మీద కూడా కేసు నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా కొద్దిసేపటి క్రితం విచారణ కూడా హాజరై ప్రస్తుతానికైతే గచ్చిబౌలి పోలీసులు భూములకు సంబంధించి కావచ్చు ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఏ విధంగా ఏ సాయంతో అక్కడ లేనిది ఉన్నట్లు చూపించాలని సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా వారి ముందు నుంచి విచారణ చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఏ అంశాల మీద గచ్చిబౌలి పోలీసులు క్రిషాంక్ ను విచారిస్తున్న కొంత సమాచారమే రావాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే ఈ విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మొత్తం ఎంతమంది బీఆర్ఎస్ నేతలను గచ్చిబౌలి పోలీసులు విచారిస్తూ ఉన్నారు? ఎటువంటి అంశాలు వారి నుంచి రాబట్టే అవకాశం ఉంది? బలరాం, కొద్దిసేపటి క్రితమే మన్నె క్రిషాంక్ తో పాటు మాజీ మీడియా డైరెక్టర్ కోనతం దిలీప్ కూడా గచ్చిబౌలి పిఎస్ కు చేరుకున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా విచారణకు హాజరవ్వాలంటూ కొద్ది రోజుల క్రితం మన్నె క్రిషాంక్ కి నోటీసులు జారీ చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన కొద్దిసేపటి క్రితమే విచారణకి హాజరయ్యారు. కొద్దిసేపటి నుంచి విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి 400 ఎకరాలకు సంబంధించి కూడా భూములకు సంబంధించి అందులో 100 ఎకరాలకు అందులో కొన్ని వన్యప్రాణులతో పాటు వివిధ రకాల సంబంధించిన జంతువులు ఉన్నాయంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కొందరు మన్నె క్రిషాంక్ తో పాటు మరికొంతమంది వీరు సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్లుగా చూపించి ఏఐ సహాయంతో అక్కడ నెమలులతో పాటు వివిధ రకాల వన్యప్రాణులతో కూడా చూపించే ప్రయత్నం చేశారు. వాటిని సోషల్ మీడియా వైరల్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఇందులో ఏ పద్ధతిలో ట్రోల్ చేశారు ఏంటి సంబంధించి కూడా ప్రసారకైతే గచ్చిబౌలి పోలీసులు వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.